మిథున రాశి అమ్మ. కొంచెం అంటే ఏమిటంటే గనక అన్ని పనులు చకచక అయిపోవాలనుకుంటూ ఉంటారు, కానీ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. దాని వలన విసుగు, చిరాకు, కోపం జీవిత భాగస్వామి మీద ఉండొచ్చు. అదే విధంగా చూస్తున్నట్లయితే గనక భాగస్వామి వ్యాపారంలో కూడా ఈ విధి విధానంతో మీరు ఏంటంటే గనక కోపం చూపిస్తారు. దానివల్ల కొన్ని పనులు తొందరగా అవ్వడం మాట అటుంచి నిందలు నిష్ఠూరాలు ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం కనపడుతోంది. అందువల్ల మీరు ఆ వ్యవహార పరిజ్ఞానంలో కాస్త లౌకిక జగత్తులో మీరు ఉపయోగిస్తే మీకు తిరుగులేదు. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి. అసలు మీరేం ఆలోచించక్కర్లా. ఈ చేత్తో ఖర్చు పెడితే ఆ చేత్తో మనీ కూడా అడ్జస్ట్మెంట్లు చాలా బాగున్నాయి. రాజకీయంగా కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి పదంలోనే సాగుతారు. రియల్ ఎస్టేట్ రంగం బాగుంది, షేర్ మార్కెట్ రంగం కూడా బాగుంది. కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుగుణంగా వస్తాయి అనే శుభవార్త వారాంతానికి వింటారు. ఏతావత చెప్పాలంటే ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మిథున రాశి వారు మీకు తిరుగులేదు. చాలా చక్కగా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తే విజయ పదంలో సాగుతారు. మీ కోపమే మీకు శత్రువు కాకుండా చూసుకుంటే చాలా మంచిది. అమ్మ, మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? పరిహారాల విషయానికి వచ్చినట్లయితే కనుక మిథున రాశి వారికి సాక్షాత్ గురువు గారు లగ్నతు ఉన్నాడు. అదే విధంగా చూసినట్లయితే కనుక చంద్ర సంచారం అష్టమంలోకి నవమంలోకి కూడా వస్తోంది. కాబట్టి ఈ చంద్ర సంచారానికి సంబంధించి 7th 8th హౌస్లోకి వచ్చినప్పుడు కొంచెం ఆలోచన విధాలు కొంచెం పరిపరి విధాలు పోతూ ఉంటాయి. కాబట్టి అమ్మవారిని దర్శించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకుంటే ఆ రోజు చాలా మంచి జరుగుతుంది. మీకు మంగళవారం నాడు అమ్మవారిని దర్శించండి.